జగనన్న జెండా అజెండా ముందు ఎవరూ నిలవలేరని ఏపీఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడారు. చరిత్ర సృష్టించాలన్నా దాన్ని బ్రేక్ చేయాలన్నా అది జగనన్నకే సాధ్యమని చెప్పారు. జగనన్న జెండాని అజెండాని వ్యతిరేకించిన వారు ఎంతటి వారైనా మట్టి కరవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి తలుపు తట్టి మరీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో వచ్చిన తొలి ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలే అని, ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతోందని అన్నారు. 2 మున్సిపాలిటీలో వచ్చిన గెలుపును ముఖ్యమంత్రికి కానుకగా అందిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ పార్టీని ఓడించాలని చూసిన వారికి ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని, వారిపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఎంతో చిత్తశుద్ధితో తనిచ్చిన మేనిఫెస్టోని, తనిచ్చిన వాగ్దానాలు ఏవైతే పాదయాత్రలో ఉన్నాయో అవి 18 నెలల కాలంలో ఆయన పూర్తి చేసిన విధానానికి మరి ప్రజలు ఫిదాయి మా కౌన్సిలర్లు ఎవరైతే, కార్పొరేటర్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డారో వాళ్ళని వెతికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అటు రెబల్స్ని, ఇటు టీడీపీ, బీజేపీ, జనసేనల్ని మట్టుగరిపించాయనేది మనం చూస్తున్నాం. సో మా విజయం ఖచ్చితంగా మేము సాధిస్తామన్న నమ్మకం ఉన్నా, మాకన్నా ముందు ప్రతిపక్షాలకి ఆ విషయం తెలుసు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా దాటి బయటికి రాకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అంటేనే ఇక వాళ్ళకి ఏపీతో పని లేదు, ప్రజలు బాయ్ బాయ్ చెప్పారనేది అర్థం చేసుకున్నారు. సో ఇక 25-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. ఆయన ఆశీర్వాదంతో, ఆయన సుపరిపాలనలో మేమందరం కూడా ప్రజల అభిమానాన్ని పొంది మరి ప్రజలకి సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించిన ప్రజలకి సర్వీస్ చేసుకుంటాం. ఈరోజు మాకు మరి ఇన్ని కౌన్సిలర్ సీట్లు గెలిపించి జగన్ గారికి గిఫ్ట్గా ఇచ్చే అవకాశం ఇచ్చిన పుత్తూరు నగరి వాళ్ళకి, అలాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు జరిగే ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. రోజమ్మ గారి నాయకత్వం.